నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో 'డాకు మహారాజ్' కూడా సెన్సేషనల్‌గా హ్మ్. మూవీ టికెట్స్ కలెక్షన్ వైస్ కానీ, మూవీ రివ్యూస్ కానీ చాలా బాగా వస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ కటౌట్ ముందర పొట్టేల్ని కోసారు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎలా చూడాలి అన్నారు? చట్టరీత్యా నేరం అది. ఈ జంతు బలులు ఇవ్వటం అనేది నేరంగా పరిగణించబడతది. ప్రభుత్వం వాళ్ళ మీద ఏదో కేసులు నమోదు చేసింది. ఒక 5గురి మీద కేసులు కూడా నమోదు చేసింది. వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారు. డెఫినెట్‌గా శిక్ష పడతది వాళ్ళకి. ఫ్యాన్స్ అనేవాళ్ళు హీరోకి తలవంపులు తేకూడదు. హ్మ్. హీరోకి ప్రైడ్‌గా ఉండాల ఫ్యాన్స్ అనేవాళ్ళు. ఆ ప్రైడ్‌గా ఉంటేనే ఆ హీరోకి కూడా వన్నె తెచ్చిన వాళ్ళైతారు. ఈ రకంగా దబిడి దిబిడి అని చెప్పేసి జంతువులను బలివ్వడాలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఆ హీరో కూడా చిక్కుల్లో పడతాడు అంటే కదా. సార్, ఫ్యాన్స్ దేవుడిగా భావిస్తారు కదా వాళ్ళ హీరోని. తాము అభిమానించే అవును, హీరోని. హీరోగా సో భావిస్తే మనం మామూలుగా యూజువల్‌గా దేవుడి దగ్గర అమ్మవారికి బలిస్తుంటాం బలిస్తూ కాబట్టి ఉంటాం ఆ కదా! రకంగా రైట్. బలిచ్చారంటారా. అలా ఇచ్చారు అని అనుకోవచ్చా? అమ్మవారి ముందు కూడా బలులు ఇవ్వడం అనేది నిషేధం అండి, నేరము. కానీ ఇప్పటికీ నిషేధం, మనం నేరం. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఏవన్నా ఏమంటారు, బతుకమ్మ, బోనాలు ఇలాంటివప్పుడు మేజర్‌గా మనం చూస్తూ ఉంటాం. మేకల్ని ఇలా లేదు, బలిస్తూ చాలా వరకు ఉంటారు. తగ్గిపోయింది. ఎక్కడో ఎవరికి తెలియకుండా ఎక్కడో జరిగితే జరగచ్చు కానీ చాలా వరకు జంతు బలులు నిషేధం జరిగింది. ఎవరు కూడా జంతు బలులు ఇవ్వట్లా. ఎక్కడో మీరు చెప్పింది, ఎక్కడో కొన్ని తెగల్లో కొన్ని విషయాల్లో కామాఖ్యలో ఎవర్ ట్రెండింగ్, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉండే కామాఖ్యలో కూడా ఆల్‌మోస్ట్ గేదెని అలా కూడా ఇస్తూ ఉన్నారు కదా! అంటే మన రాష్ట్రం నేను చెప్తున్నా. మన రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్నిటికి అనుమతులు ఉండొచ్చు. హ్మ్. నిన్న మనం మాట్లాడుకున్నాం ఒక విషయంలో. జల్లికట్టు. హ్మ్. జల్లికట్టు. జల్లికట్టుకి వాస్తవానికి ఆ నిషేధం విధించాలంటే అది మా సంప్రదాయ క్రీడ. మేము చేసుకుంటాం అని చెప్తున్నారు. అండ్ అదే సమయంలో ఇప్పుడు కోడిపందాలు. కోడిపందాలు ఎగ్జాక్ట్‌లీ కోడిపందాలు అదే. కూడా మా సంప్రదాయ క్రీడ మేము చేసుకుంటాం అని చెప్తున్నారు. సో, ఆ విషయాల్లో ఇక సంప్రదాయం కాబట్టి, ఇక తప్పనిసరి పరిస్థితి కాబట్టి అది కూడా అధికారికమైన అనుమతులు ఉండవు వాటికి. కేవలం అనధికారికంగా చేసుకోవడమే. కళ్ళు మూసుకుంటారు ఆ 2 రోజులు, 3 రోజులు. అంతే తప్ప ఇలాగ హీరో సినిమా వచ్చిందని, హీరో సినిమా అదేమన్నా ఆనవాయితీనా చెప్పండి? రైట్. హీరో సినిమాకు జంతు బలులు ఇవ్వడం చేయకూడదు. ఆనవాయితీనా చెప్పండి? దుర్మార్గం కదా అది. 4 తగిలించాలి లోపలేసి. ఇంకోడెవడు ఇట్లాంటి పిచ్చ పిచ్చ పనులు చేయకుండా. హీరోలు కూడా ఆ రకమైన బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అంటున్నానని కాదు గానీ, కొన్ని అంటే అది వివాదాస్పదం అయిద్ది. కానీ తప్పదు చెప్పుకోవాలి. మనం మన హీరో ఫ్యాన్స్‌కి హీరో ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడు? అనేది గూడా. ఫ్యాన్స్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా? లేతే ఫ్యాన్స్‌ని సక్రమంగా ఉండండయ్యా అని చెప్తున్నారా? ఇప్పుడు సాటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారున్నారు. ఆయన వాళ్ళ ఫ్యాన్స్‌ని ఏం చేశాడు? ఇదిగో రక్తదానం చేయండి. చిరంజీవి గారి పుట్టినరోజు జరిగినా, పెళ్లి రోజు జరిగినా, సినిమా రిలీజ్ అయినా ఆళ్ళేం చేస్తారండి? రక్తదానం బ్లడ్ చేస్తారండి. బ్యాంక్‌కెళ్ళి సమాజానికి ఉపయోగపడే పనే చేస్తారు. సమాజం చేదరించుకునే పనులెప్పుడు చెయ్యరు వాళ్ళు. సో, అదే విధంగా కరోనా సమయంలో గూడా చిరంజీవి గారి మాటను అనుసరించి అనేక మంది గ్రామాల్లో, ఊర్లల్లో మంచి కార్యక్రమాలు నిర్వహించారు. అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడం దగ్గర నుంచి, ఆక్సిజన్ బ్యాంకులు, ఆక్సిజన్‌లు ఇప్పించడం దగ్గర నుంచి ఇలాంటియన్నీ చేశారండి. అంటే ఒక యథా రాజా తథా ప్రజ అంటారు. యథా హీరో తథా ఫ్యాన్సు అంటా నేను. అవునా కాదా? ఎగ్జాక్ట్‌లీ. అవును. మీరేం మెసేజ్ ఇస్తారు? మీరు ఉదయం లేస్తే అమ్మాయి కనబడితే కన్ను కొట్టాలి, కడుపుయన చేయాలి, దబిడి దిబిడే, అమ్మాయి కనిపిస్తే కొట్టాలి ఇట్లా. ఇవన్నీ చేసి మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? ఇవాళ బాలకృష్ణ గారిది ఎక్కడ ఫేమస్ తెలుసా మీకు? పబ్బుల్లో ఫేమస్. ఓకే. పబ్బుల్లో లాస్ట్‌లో జై బాలయ్య సాంగ్ ఎయాలా, అందరు ఎగరాలా, వచ్చేయాల. అది ఫేమస్. అంటే మీరు దేనికి ప్రతీకగా మారుతున్నారు? మీరు దబిడి దిబిడేలకి, ఆ! కనిపిస్తే కన్ను కొట్టాలా, కడుపు చేయాలా, ఇలాంటి వాటికి మీరు ఫేమస్. ఇలాంటి వాటికి బాలకృష్ణ గారి గురించి మనం ఆలోచిస్తే మనకు అవే తట్టాలి. ఒక హ్మ్. హీరో గురించి ఆలోచిస్తే ఏం తట్టాలి? కానీ బాలకృష్ణ పైగా గారు సీనియర్ హీరో కూడా. ఆ బాలకృష్ణ గారు తన ఫ్యాన్స్‌ని ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి. ఏమో సేవా కార్యక్రమాల వైపు మళ్లించాల. అలా కాకుండా ఈ బలులిచ్చే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. బాలకృష్ణ గారు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. డెఫినిట్‌గా వీళ్ళందరూ కూడా మీరు ఫ్యాన్స్ అందరూ కూడా ఏదైనా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయండి. ఇలాంటి చెత్త పనులు చేయకండి. నా పరువు తీయకండి అని పెట్టాలి. ఆయన కూడా మెసేజ్ ఇవ్వాలి. హ్మ్. ఫస్ట్ థింగ్. రెండవది బాలకృష్ణ సెకండ్ ఫేజ్ ఇది. యాహ్! బాలకృష్ణ గారికి గతంలో ఉన్న నెగటివిటీ చాలా ఉండేది. ఎప్పుడైతే అన్‌స్టాపబుల్ వచ్చిందో
ఆయనకి చాలా పాజిటివిటీ వచ్చింది. ఇమేజ్ బాలకృష్ణ గారి ఇమేజ్ ఆసాంతం మారుతోంది. అప్పట్లో టీనేజర్స్, యంగ్స్టర్స్ ఇష్టపడే వాళ్ళు కాదు. చిన్నపిల్లలైతే ఆ. అసలు చూసేవాళ్ళే కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, సారీ ఇఫ్ ఐ హర్ట్ దిస్. అయితే బాలకృష్ణ గారి ఇమేజ్ ఆసాంతం మారుతోంది. ఇప్పుడు యంగ్స్టర్స్ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత నుంచి బాలకృష్ణ గారిలో మరో కోణం చూస్తున్నారు అంతా. కనిపిస్తే కొట్టడం, ఇట్లా తిట్టడం ఇలా చేసేవాడు. అక్కడి నుంచి బాలకృష్ణ గారిలో కూడా ఒక హ్యుమానిటీ, బాలకృష్ణ గారి గురించి మనం 4 మంచి మాటలు చెప్పుకోవడం అనేది మొదలైంది. ఈ మొదలైన క్రమంలో మళ్ళీ పాడు చేసుకోవటం, ఆ సినిమాల్లో మళ్ళీ ఆ దబిడిదిబిడేలు చేయటం, ఇవన్నీ కాకుండా కొంచెం కాస్త హుందాతనంతో వ్యవహరిస్తే గనక డెఫినెట్‌గా బాలకృష్ణ గారికి మంచి మూమెంటం ఉంది బాలకృష్ణ గారికి. ఏ సినిమా చేసినా మినిమమ్ గ్యారంటీ ఆడేస్తున్నాయి. ఒకప్పుడు వరుస ఫ్లాప్‌లు అయ్యే దగ్గర నుంచి ఇవాళ బాలకృష్ణ గారు నలుగురు సీనియర్ హీరోలు. ఇవాళ బాలకృష్ణ గారు ఇందులో మనం ఒప్పుకోవాల్సిందే. నలుగురు సీనియర్ 4 పిల్లర్స్ అంటారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఈ 4 పిల్లర్స్ సినిమాల్లో బాలకృష్ణ గారు సినిమాలే హెడ్ ఉన్నాయి. చిరంజీవి గారికి మించి ఆడుతున్నాయి ఇవాళ. ఒకవైపు అన్స్టాపబుల్ ఇమేజ్ పెరుగుతూ ఉంది. ఇలాంటప్పుడు బాలకృష్ణ గారు ఇది కరెక్ట్ సమయం. తన ఫ్యాన్స్ కూడా హితబోధ చేసి తాను కూడా హుందాగా ఉంటూ తన ఫ్యాన్స్ కూడా హుందాగా ఉండాలి అని చెప్పడం అనేది బాలకృష్ణ గారు తక్షణం మాట్లాడాలి, అమలు చేయాలి, అమల్లోకి తేవాలి. అప్పుడే పరిపూర్ణంగా మారుతుంది. లేదు ఇంకా మనం దబిడిదిబిడే అనుకున్నాం అనుకోండి, ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆయన చెప్పడు కానీ బట్ ఆయన ఆదర్శంగా తీసుకుంటారు. ఇంకేదో ఆయన నరికినట్టు, విలన్లు నరికినట్టు ఇక్కడ ఒక జంతువుని నరికారు. తప్పు ఇది. ఖచ్చితంగా పోలీసులు కూడా మరొకడు ఎవడు ఇట్లాంటివి చేయకుండా వాళ్ళకి కూసాలు తీయాల్సిన అవసరం ఉంది. రైట్.